హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము 9వ తరగతి సోషల్ తెలంగాణ టెట్‌కి సంబంధించి 9వ తరగతి సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే గనక చూద్దాము. ఇది పార్ట్ 1, పార్ట్ 2 అని 2 వీడియోలుగా చేస్తున్నాను. ఎందుకంటే 22 యూనిట్లుంది 9వ తరగతి పాఠాలు. అందుకని వీడియో లెంత్ ఎక్కువైతుంది. నాకు అప్‌లోడ్ చేయడానికి ఇబ్బందవుతుంది. అలాగే మీకు కూడా చూడటానికి ఇబ్బందవుతుందని, సరే ఈ సోదంతా తర్వాతలే గానీ, ఇప్పుడు టైం తక్కువగుంది కాబట్టి బిట్టు, ఆన్సరే చెబుతున్నా. ఈ ఈ వీడియో చూస్తే మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చూసే పని లేదు. రెడీ. భూమి పుట్టుకకు సంబంధించి అత్యంత ఆమోదయోగ్యమైన సిద్ధాంతం ఏది? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. దీని ప్రకారం సుమారు 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు రూపంలో ఉన్న విశ్వం ఒక్కసారిగా పేలి విస్తరించడం ప్రారంభించింది. కాలక్రమేణా గ్రహాలు, నక్షత్రాలు, మన భూమి ఏర్పడ్డాయి. సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గాన్ని కక్ష్య అంటారు. దీని ఆకారం ఎటువంటిది? దీర్ఘవృత్తాకారం. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్య పూర్తిగా గుండ్రంగా ఉండదు. దీని పొడవు సుమారు 960 మిలియన్ కిలోమీటర్లు. అక్షాంశాలు మరియు రేఖాంశాల వ్యవస్థను మొదటిసారిగా సమగ్రంగా రూపొందించిన గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? హిప్పార్కస్. ఇతను భూమిని 360 డిగ్రీల గ్రిడ్గా విభజించి అక్షాంశ రేఖాంశాలను ఖచ్చితంగా గుర్తించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా వచ్చే స్థితిని ఏమంటారు? ఇది ఏ రోజున జరుగుతుంది? దగ్గరగా వచ్చేది పరహేలి. ఇది ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన జరుగుతుంది. ఈ సమయంలో భూమికి సూర్యునికి మధ్య దూరం 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. భూమి సూర్యునికి అత్యంత దూరంగా వెళ్లే స్థితిని ఏమంటారు? ఇది ఏ రోజున ఏర్పడుతుంది? ఇది అపహేలి. ఇది దూరంగా వెళ్ళిద్ది అనమాట. ఇది ప్రతి సంవత్సరం జూలై 4వ తేదీన జరుగుతుంది. ఈ సమయంలో భూమికి సూర్యునికి మధ్య దూరం 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అంతర్జాతీయ దినరేఖ ఏ రేఖాంశాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడింది? 180 డిగ్రీల రేఖాంశం. ఇది పసిఫిక్ మహాసముద్రం గుండా వెళ్తుంది. దీన్ని దాటి తూర్పు వైపుకు వెళ్తే ఒక రోజు కలపాలి, పడమర వైపుకు వెళ్తే ఒక రోజు తగ్గించాలి. ఇది వంకర టింకరగా గీయబడింది. భారతదేశ ప్రామాణిక కాలరేఖ ఏది? ఇది గ్రీనిచ్ ప్రామాణిక కాలం కంటే ఎంత సమయం ముందుంటుంది? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది అలహాబాద్ మీదుగా వెళ్తుంది. ఇది గ్రీనిచ్ ప్రామాణిక కాలం కంటే 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. దీనివల్ల ఏర్పడే ప్రధాన మార్పు ఏమిటి? పగలు, రాత్రులు ఏర్పడతాయి. భూమి పడమర నుంచి తూర్పుకు తిరగటం వల్ల మనకు సూర్యుడు తూర్పున ఉదయించినట్టు, పడమరన అస్తమించినట్టు కనిపిస్తాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. దీనివలన భూమి అక్షం వంగి ఉండటం వల్ల ఏం జరుగుతుంది? ఋతువులు ఏర్పడతాయి. భూమి తన అక్షానికి 23.5 డిగ్రీల కోణంలో వంగి సూర్యుని చుట్టూ తిరగటం వల్ల సంవత్సరంలో వేరువేరు సమయాల్లో వేరువేరు ప్రాంతాలకు సూర్యరశ్మి మారి ఋతువులు ఏర్పడతాయి. విషవత్తులు అనగా ఏమిటి? ఇవి ఏ రోజుల్లో వస్తాయి? భూమిపై పగలు, రాత్రులు సమానంగా ఉండే రోజులను విషవత్తులు అంటారు. ఇవి మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీల్లో వస్తాయి. ఈ రోజుల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. భూమి అంతర్భాగ నిర్మాణ శాస్త్రవేత్తలు ఎన్ని ప్రధాన పొరలుగా విభజించారు? అవి 3 పొరలు: భూపటలం, భూప్రావరం, భూకేంద్రకం. భూమి పొరల్లో అత్యంత మందమైన పొర ఏది? దీని విస్తీర్ణం ఎంత? భూప్రావారము. ఇది భూపటలం కింద 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంది. ఇందులో రాళ్లు, ద్రవ రూపంలో మాగ్మా ఉంటాయి. భూకేంద్ర మండలం మళ్లీ 2 భాగాలుగా విభజించారు. అవి ఏ మూలకాలతో తయారయ్యాయి? నిఫే అనగా నికెల్ మరియు ఇనుము. బాహ్య భూకేంద్రక మండలం ద్రవ రూపంలో, అంతర భూకేంద్రక మండలం ఘన రూపంలో ఉంటాయి. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? దీని ప్రకారం పూర్వం ఉన్న ఒకే ఒక మహాఖండం పేరేమిటి? ఖండ చలన సిద్ధాంతం. దీని ప్రకారం పూర్వం భూమిపై ఉన్న ఒకే ఒక మహాఖండం పేరు పాంజియా. దాని చుట్టూ ఉన్న మహాసముద్రం పేరు పాంతలస్సా. పాంజియా ఖండం విడిపోయినప్పుడు ఏర్పడిన ఉత్తర దక్షిణ భాగాల పేర్లు ఏమిటి? ఉత్తర భాగాన్ని లారేషియా అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా ల్యాండ్ అని అంటారు. మన భారతదేశం గోండ్వానా ల్యాండ్లో భాగము. భూ ఫలకాల చలనం వల్ల 2 ఫలకాలు ఒకదానికొకటి ఢీకొట్టినప్పుడు ఏ రకమైన పర్వతాలు ఏర్పడతాయి? ముడత పర్వతాలు. ఉదాహరణకు ఇండియన్ ఫలకం యురేషియన్ ఫలకాన్ని ఢీకొట్టడం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ప్రశాంత మహాసముద్ర తీర ప్రాంతాన్ని పసిఫిక్ అగ్నివలయం అని ఎందుకు పిలుస్తారు? ప్రపంచంలోనే అత్యధిక అగ్ని పర్వతాలు మరియు భూకంపాలు సంభవించే ప్రాంతం కావడం వల్ల ఇక్కడ ఫలకాల సరిహద్దులుగా ఉండటమే దీనికి కారణము. భూస్వరూపాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? మొదటి శ్రేణి భూస్వరూపాలు ఏవి? 3 శ్రేణులుగా వర్గీకరించారు. ఖండాలు మరియు మహాసముద్రాలు మొదటి శ్రేణి భూస్వరూపాలు అని అంటారు. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. భూస్వరూపాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అన్నాడు. దాన్ని 3గా వర్గీకరించారు. అయితే మొదటి శ్రేణి భూస్వరూపాలు ఏవి అన్నాడు. అవి ఖండాలు మరియు మహాసముద్రాలు. ఈ రెండింటిని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు
అనగా ఏమిటి? పర్వతాలు, పీఠభూములు మరియు మైదానాలు ఇవి అంతర్గత శక్తుల వల్ల ఏర్పడ్డాయి. భూచలనాల వల్ల ఏర్పడ్డాయి. ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు ఏంటి అంటే పర్వతాలు, పీఠభూములు మరియు మైదానాలు. నదులు, పవనాలు, హిమానీ నదుల వంటి బాహ్య శక్తుల వల్ల ఏర్పడే తృతీయ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలు ఇవ్వండి. వి ఆకారపు లోయలు, గర్జెసు, యు ఆకారపు లోయలు, ఇసుక తిన్నెలు మరియు డెల్టాలు. డెల్టా నది ముఖద్వారం వద్ద ఇవి ఏర్పడతాయి. భూమి ఉపరితలంపై నీరు, భూమి విస్తీర్ణం శాతాలు వరుసగా ఎంతెంత? నీరు 71% ఆక్రమించి ఉండగా భూమి 29% ఉంది. అందుకే భూమిని నీలి గ్రహం అని అంటారు. భూమిపై ఉన్న మొత్తం నీటిలో ఉప్పు నీరు శాతం ఎంత? మానవునికి ఉపయోగపడే తీపి నీరు శాతం ఎంత? మొత్తం నీటిలో 97.25% సముద్రాల్లో ఉప్పు నీరుగా ఉంది. కేవలం 2.75% మాత్రమే తీపి నీరు. ఇందులో కూడా ఎక్కువ భాగం మంచు పలకల రూపంలోనే ఉంది. సముద్ర అడుగు భాగంలో ఉండే 4 ప్రధాన విభాగాలు ఏవి? ఖండతీర అంచు, ఖండతీర వాలు, అగాధ సముద్ర మైదానము, సముద్ర ట్రెంచులు. ఈ 4. ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర గర్తం ఏది? ఇది ఎక్కడ ఉంది? మెరీనా ట్రెంచ్ అనేది అత్యంత లోతైన సముద్రపు గతం అన్నమాట. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు సుమారు 11,022 మీటర్లు. ఇది ఎవరెస్ట్ పర్వతం ఎత్తు కంటే ఎక్కువ. సముద్రపు నీటి సగటు లవణీయత ఎంత ఉంటుంది? దీన్ని ఎలా కొలుస్తారు? ప్రతి 1000 గ్రాముల సముద్రపు నీటిలో 35 గ్రాముల లవణాలు ఉంటాయి. లవణీయతను ప్రతి 1000 వంతులకు పీపీటీ లెక్కిస్తారు. ప్రపంచంలోనే అత్యధిక లవణీయత గల జలాశయం ఏది? టర్కీలోని వాన్ సరస్సు. దీని తర్వాత మృత సముద్రం డెడ్ సీ. ఇది 238% ఉంది. అదేమో 330% ఉంది. వాన్ సరస్సులో లవణీయత ఏమో 1000కి 330% ఉంది. ఇదేమో డెత్ సీలోదేమో 238% ఉంది. సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి గల కారణాలు ఏవి? భూభ్రమణం, సనాతన పవనాలు, సముద్ర నీటి ఉష్ణోగ్రత మరియు లవణీయతలో తేడాలు. ఒక నిర్దిష్ట దిశలో పెద్ద మొత్తంలో ప్రవహించే వేగవంతమైన సముద్ర నీటి ప్రవాహాన్ని ఏమంటారు? స్ట్రీమ్. నెమ్మదిగా సాగే ప్రవాహాన్ని డ్రిఫ్ట్ అంటారు. వేగంగా అయితే స్ట్రీమ్ అంటారు. నెమ్మదిగా అయితే డ్రిఫ్ట్ అని అంటారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవహించే ప్రసిద్ధ వెచ్చని ప్రవాహం ఏది? గల్ఫ్ స్ట్రీమ్. ఇది అమెరికా తూర్పు తీరం నుండి ఐరోపా వైపుకు వెళ్తుంది. ఇది ఐరోపా రేవులను శీతాకాలంలో కూడా గడ్డకట్టకుండా కాపాడుతుంది. సముద్రంలో పోటుపాట్లు ఏర్పడడానికి గల ఖగోళ కారణం ఏమిటి? చంద్రుడు మరియు సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్ర మట్టం పెరగటాన్ని పోటు అని, తగ్గటాన్ని ఫాటు అని అంటారు. వాతావరణంలో అత్యధిక శాతంలో లభించే వాయువులు ఏవి? వాటి శాతాలు ఎంత? నైట్రోజన్ 78.08%, ఆక్సిజన్ ప్రాణవాయువు 20.95%. ఈ రెండింటిని కలిపి వాతావరణంలో 99% ఆక్రమించాయి. వాతావరణ పొరల్లో అత్యంత కింద పొర ఏది? వాతావరణ మార్పుల్లో ఏ పొరలో సంభవిస్తాయి? వాతావరణ మార్పులన్నీ ఏ పొరలో సంభవిస్తాయి? ట్రోపో ఆవరణం. మేఘాలు, వర్షాలు, తుఫాను వంటి వాతావరణ సంఘటనలన్నీ ఈ పొరలోనే జరుగుతాయి. ఓజోన్ పొర వాతావరణంలో ఏ పొరలో ఉంది? దీని ప్రాముఖ్యత ఏమిటి? స్ట్రాటో ఆవరణం. ఓజోన్ పొర సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలను గ్రహించి భూమిపై జీవులను కాపాడుతుంది. ఇది స్ట్రాటో ఆవరణంలో ఉంది. రేడియో ప్రసారాలకు తోడ్పడే వాతావరణ పొర ఏది? ఐనో ఆవరణము లేదా థర్మో ఆవరణము. ఈ పొరలోని అయాన్లు భూమి నుండి పంపిన రేడియో తరంగాలను తిరిగి భూమికి పరావర్తనం చెందిస్తాయి. విమానాలు ప్రయాణించడానికి వాతావరణంలో ఏ పొర అత్యంత అనుకూలమైనది? ఎందుకు? స్ట్రాటో ఆవరణము. ఎందుకంటే ఈ పొరలో మేఘాలు, తుఫానులు ఉండవు మరియు గాలి నిలువు ప్రవాహాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. భూమి పొందే సూర్యరశ్మికి తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందే వేడికి మధ్య గల సమతుల్యతను ఏమంటారు? భూ ఉష్ణోగ్రత సమతుల్యత. దీనివల్లనే భూమి మరీ వేడెక్కకుండా అలాగే మరీ చల్లబడకుండా ఉంటుంది. ప్రపంచ పవనాలలో వాణిజ్య పవనాలు ఏ అక్షాంశాల మధ్య వీస్తాయి? ఉప ఉష్ణమండల అధిక పీడనాల పట్టీల 30 డిగ్రీల ఉత్తర దక్షిణ నుండి భూమధ్యరేఖ అల్పపీడన పట్టీ వైపునకు ఇవి వేస్తాయి. ఉప ఉష్ణమండలం అంటే 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల నుండి భూమధ్యరేఖ వైపుకు ఇవి వేస్తాయి. భారత శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ఋతుపవనాలు ఏ రకమైన పవనాలకు ఉదాహరణ? ఆవర్తన లేక కాలిక పవనాలు. ఇవి కాలాలను బట్టి తమ దిశను పూర్తిగా మార్చుకుంటాయి. వేసవి కాలంలో ఉత్తర భారతదేశ మైదానాల్లో వీచే వేడి పొడి స్థానిక పవనాన్ని ఏమంటారు? లూ పవనాలు అంటారు. ఇవి అతివేడిగా ఉండే స్థానిక పవనాలు. పర్వతాలను ఢీకొని గాలి పైకి లేవడం వల్ల సంభవించే వర్షపాతాన్ని ఏమంటారు? పర్వతీయ వర్షపాతం అంటారు. గాలి ఎదుర్కొనే వైపు ఎక్కువ వర్షం పడగా అవతల వైపు వర్షఛాయ ప్రాంతం ఏర్పడుతుంది. జీవావరణం అనగా ఏ పొరల్లో కలయికతో ఏర్పడిన వ్యవస్థ?
శిలావరణం, జలావరణం, వాతావరణం కలిసి జీవ మనుగడ సాగించడానికి అనుకూలంగా ఉండే ఒక సరుడు పొరను జీవావరణం అంటారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవులు మరియు అక్కడి నిర్జీవ ఘటకాల మధ్య జరిగే పరస్పర చర్యల వ్యవస్థను ఏమంటారు? ఆవరణ వ్యవస్థ. ఈ పదాన్ని మొదటగా ఏజీ ట్రాన్స్లే ప్రతిపాదించాడు. ఆవరణ వ్యవస్థలో తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే జీవులను ఏమంటారు? ఉత్పాదకారులు అంటారు. ఆకుపచ్చని మొక్కలు సూర్యుని ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆహార గొలుసులో ప్రాథమిక వినియోగదారులు అని ఎవరిని అంటారు? శాకాహారులు. మొక్కలను నేరుగా ఆహారంగా తీసుకునే మేకలు, ఆవులు, మిడతలు వంటివి ప్రాథమిక వినియోగదారులు అన్నమాట. చనిపోయిన వృక్ష జంతువుల కళేబరాలను కుళ్ళింపజేసి నేలలో కలిపే జీవులను ఏమంటారు? విచ్ఛిన్నకారులు అంటారు. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు దీనికి ఉదాహరణ. వీటిని ప్రకృతి పారిశుధ్య కార్మికులు అంటారు. ఒక ఆవరణ వ్యవస్థలో ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి శక్తి ప్రవహించడాన్ని ఏమంటారు? శక్తి ప్రవాహం. ప్రతి స్థాయికి వెళ్ళేటప్పుడు కేవలం 10% శక్తి మాత్రమే అందుతుంది. లిండ్మన్ 10% సూత్రం ప్రకారం. భూమిపై వివిధ రకాల జీవరాశులు, మొక్కలు, జంతువుల ఉనికిని సూచించే పదం ఏమిటి? జీవ వైవిధ్యం. బయోడైవర్సిటీ. పర్యావరణ సమతుల్యతకు జీవ వైవిధ్యం ఎంతో అవసరం. గ్లోబల్ వార్మింగ్ కారణమవుతున్న ప్రధాన గ్రీన్ హౌస్ వాయువు ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్. శిలాజ ఇంధనాలు, బొగ్గు, పెట్రోల్ విపరీతంగా కాల్చడం వల్ల వాతావరణంలో దీని శాతం పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయంగా కుదిర్చిన చారిత్రాత్మక క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? గ్రీన్ హౌస్ వాయువులు, హరిత గృహ వాయువుల ఉద్గారాలు తగ్గించడానికి ఉద్దేశించిన ఒప్పందం. వన్యప్రాణుల సంరక్షణ కోసం భారతదేశంలో ప్రాజెక్టు టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1973లో. పులుల జనాభాను పెంచడానికి మరియు వాటి ఆవాసాలను రక్షించడానికి దీన్ని ప్రారంభించారు. భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ ఋతువు ఏది? ఇది ఏ నెలలో ప్రారంభమవుతుంది? ఖరీఫ్ ఋతువు. ఇది నైరుతి ఋతుపవనాల రాకతో జూన్, జూలై నెలల్లో ప్రారంభమై అక్టోబర్, నవంబర్ నాటికి ముగుస్తుంది. ఉదాహరణకు వరి, జొన్నలు, పత్తి. శీతాకాలంలో సాగు చేసే వ్యవసాయ ఋతువును ఏమంటారు? దీని ప్రధాన పంటలు ఏవి? రబీ అంటారు. ఇది అక్టోబర్, నవంబర్లో ప్రారంభమై మార్చి, ఏప్రిల్తో ముగుస్తుంది. గోధుమలు, శనగలు, ఆవాలు దీని ప్రధాన పంటలు. ఖరీఫ్ మరియు రబీ ఋతువుల మధ్య వేసవి కాలంలో తక్కువ కాల వ్యవధిలో పండించే పంటల కాలాన్ని ఏమంటారు? జయాద్ ఋతువు అంటారు. ఈ కాలంలో పుచ్చకాయలు, దోసకాయలు, కూరగాయలు పండిస్తారు. భారతదేశంలో హరిత విప్లవం ఏ దశాబ్దంలో ప్రారంభమైంది? దీని పితామహుడు ఎవరు? 1960వ దశకం అంటే 1966 నుండి 67 మధ్య భారతదేశంలో హరిత విప్లవం ప్రారంభమైంది. దీని పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. దీనివల్ల గోధుమ, వరి ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. హరిత విప్లవంలో ఉపయోగించిన ప్రధాన సాంకేతిక అంశాలు ఏవి? అధిక దిగుబడినిచ్చే వంగడాలు, హెచ్వైవి సీడ్స్, రసాయన ఎరువులు, పురుగు మందులు మరియు ఆధునిక నీటిపారుదల సౌకర్యాలు. జీవనాధార వ్యవసాయం అనగా ఏమిటి? రైతులు కేవలం తన కుటుంబ అవసరాల కోసమే పంటలు పండించడాన్ని జీవనాధార వ్యవసాయం అంటారు. ఇందులో మార్కెట్లో అమ్మడానికి మిగులు చాలా తక్కువగా ఉంటుంది. తోటల వ్యవసాయాలకు ఉదాహరణ ఇవ్వండి. టీ, కాఫీ, రబ్బరు. ఒకే పెద్ద విస్తీర్ణంలో ఒకే రకమైన వాణిజ్య పంటను దీర్ఘకాలం పాటు పండించడాన్ని తోటల వ్యవసాయం అంటారు. భారతదేశంలో ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఏది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, FCI 1965. ఇది రైతుల నుండి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరించి నిల్వ చేస్తుంది. కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అనగా ఏమిటి? పంటలు పండక ముందు మార్కెట్లో ధరలు పడిపోయినా రైతు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రకటించే గ్యారంటీ ధర. దీన్ని CACP సిఫార్సు చేస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ చేసే రేటును ఏమంటారు? జారీ ధర. ఇది మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా ఉంటుంది. పరిశ్రమలలో ఏ రకమైన ఆర్థిక రంగం కింద వర్గీకరిస్తారు? ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం. ప్రాథమిక రంగం వ్యవసాయం నుండి వచ్చే ముడి పదార్థాలను విలువైన వస్తువులుగా మార్చే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. ప్రాథమిక రంగం ఏమో వ్యవసాయం. ఆ వ్యవసాయం ద్వారా వచ్చే పదార్థాలు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి విలువైన వస్తువులు తయారు చేసేదే ద్వితీయ రంగం. ఇది పారిశ్రామిక రంగం అన్నమాట. భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక ఇనుము ఉక్కు పరిశ్రమను ఎవరు ఎక్కడ స్థాపించారు? 1907 జంషెడ్పూర్, జార్ఖండ్లో స్థాపించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు 2 ప్రధాన ఉదాహరణలను ఇవ్వండి. వస్త్ర పరిశ్రమ మరియు చక్కెర పరిశ్రమ. వీటి ముడి సరుకు వ్యవసాయం నుండి లభిస్తుంది. ఖనిజాధారిత పరిశ్రమలకు ఉదాహరణలు ఏవి? ఇనుము ఉక్కు పరిశ్రమ, అల్యూమినియం పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ. ఇవి భూమి నుండి లభించే ఖనిజాలకు ముడి సరుకులుగా వాడుకుంటాము.
పరిశ్రమల స్థాపనకు అనుకూలించే ప్రధాన భౌగోళిక కారణాలు ఏవి? ముడిసరుకుల లభ్యత, విద్యుత్ శక్తి, నీటి వసతి, రవాణా సౌకర్యాలు మరియు మార్కెట్ సామీప్యత. ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనగా ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. ప్రభుత్వ యాజమాన్యంలో మరియు ప్రభుత్వ నియంత్రణలో నడిచే పరిశ్రమలు ఉదాహరణకు బిహెచ్ఈఎల్, ఎస్ఏఐఎల్ మరియు తెలంగాణలోని ఎన్టీపీసీ రామగుండం. జాయింట్ సెక్టార్ పరిశ్రమలకు ఉదాహరణ ఏమిటి? ప్రభుత్వం మరియు ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు కలిసి భాగస్వామ్యంతో నడిపేవి. ఉదాహరణకు ఆయిల్ ఇండియా లిమిటెడ్. భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఎందుకు? బెంగుళూరు నగరాన్ని. ఇక్కడ సమాచార సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు అత్యధిక కేంద్రీకృతమై ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. కుటీర పరిశ్రమలు అనగా ఎలాంటివి? కళాకారులు లేదా కార్మికులు తమ స్వంత ఇళ్లలో కుటుంబ సభ్యుల సహాయంతో స్థానిక ముడిసరుకుతో సాంప్రదాయ పద్ధతిలో వస్తువులను తయారు చేసే పరిశ్రమలు. ఉదాహరణకు చేనేత, బుట్టల అల్లకం. పారిశ్రామిక కాలుష్యం వల్ల వచ్చే ఆమ్ల వర్షాలు ఏ వాయువుల వల్ల సంభవిస్తాయి? సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ వాతావరణంలోని తేమతో కలిసి సల్ఫ్యూరిక్, నైట్రిక్ ఆమ్లాలుగా మారి ఆమ్ల వర్షాలు కురుస్తాయి. సేవా రంగాన్ని ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం అని పిలుస్తారు? దీని ప్రాముఖ్యత ఏమిటి? తృతీయ రంగం. ఇది వస్తువులను ఉత్పత్తి చేయదు, కానీ వ్యవసాయము, పారిశ్రామిక రంగాలు సజావుగా సాగటానికి అవసరమైన సేవలను అందిస్తుంది. సేవా రంగం కిందకు వచ్చే వివిధ సేవలకు ఉదాహరణలు ఇవ్వండి. రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, బీమా, విద్య, వైద్యం మరియు పర్యాటకము. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఏది? భారతీయ రైల్వేలు. ఇది దేశంలోని అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సేవా రంగ సంస్థ. జీవన నాణ్యతను పెంచే సామాజిక సేవలు ఏవి? విద్య మరియు ఆరోగ్యం. ఇవి మానవ వనరుల అభివృద్ధికి పునాది లాంటివి. సమాచార విప్లవంలో అంటే ఐటీ అనగా ఏమిటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కంప్యూటర్లు, ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ ద్వారా సమాచారాన్ని నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం మరియు పంపడం దీని పరిధిలోకి వస్తాయి. అవుట్ సోర్సింగ్ లేదా బీపీఓ అనగా ఏమిటి? బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. ఇది ఒక కంపెనీ తన అంతర్గత పనులు, ఉదాహరణకు కస్టమర్ కేర్ ఖర్చు తగ్గించుకోవటం కోసం వెలుపలి ఇతర దేశాల సంస్థలకు అప్పగించటము. పర్యాటక రంగం దేశానికి ఏ విధంగా సహాయపడుతుంది? విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడంతో పాటు హోటళ్లు, రవాణా రంగాల్లో స్థానిక ప్రజలకు భారీగా ఉపాధి కల్పిస్తుంది. భారతదేశ జీడిపిలో ప్రస్తుతం ఏ రంగ వాటా అత్యధికంగా ఉంది? సేవా రంగం. భారత ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా ఆదాయం సేవా రంగం నుంచే లభిస్తుంది. రవాణా రంగంలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ స్వర్ణ చతుర్భుజి అనగా ఏమిటి? దేశంలో 4 ప్రధాన మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలను కలుపుతూ నిర్మించిన 4x6 లైన్ల జాతీయ రహదారుల నెట్వర్క్. ఆన్లైన్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ చెల్లింపులు ఏ సేవల పరిధిలోకి వస్తాయి? బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు. ఇవి నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నాయి. ద్రవ్యం రాకముందు వస్తువులకు బదులుగా వస్తువులను మార్చి చేసుకునే పద్ధతిని ఏమనేవారు? వస్తు మార్పిడి పద్ధతి. ఇందులో కోరికల పరస్పర తుల్యత లేకపోవడం ప్రధాన లోపం. ఆధునిక ద్రవ్యం యొక్క రూపాలు ఏవి? వాటికి సొంతగా విలువ ఉంటుందా? కాగితపు నోట్లు మరియు నాణేలు. వీటికి బంగారము, వెండి లాగా సొంతగా విలువ ఉండదు, కానీ ప్రభుత్వం చట్టబద్ధమైన కరెన్సీగా ప్రకటించడం వల్ల వీటికి విలువ వస్తుంది. భారతదేశంలో కరెన్సీ నోట్లను జారీ చేసే అధికార సంస్థ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్బీఐ మాత్రమే నోట్లను ముద్రిస్తుంది. రూపాయి నోటు మరియు నాణేలు మినహా. అంటే రూపాయి నోట్ని, నాణేలని ఆర్బీఐ ముద్రించదు, మిగిలిన వాటన్నిటిని ఆర్బీఐ ముద్రిస్తుంది. పరపతి అనగా ఏమిటి? అప్పు లేదా రుణం. భవిష్యత్తులో తిరిగి చెల్లిస్తామనే నమ్మకంపై ప్రస్తుత అవసరాల కోసం డబ్బు లేదా వస్తువులు, సేవలను పొందే ఒప్పందాన్ని పరపతి అంటారు. పరపతి యొక్క నియమాల్లో ఏమేమి ఉంటాయి? వడ్డీ రేటు, తాకట్టు లేదా పూచీకత్తు, అవసరమైన పత్రాలు మరియు తిరిగి చెల్లించే పద్ధతి ఉంటాయి. పూచీకత్తు లేదా తాకట్టు అనగానేమి? అప్పు తీసుకునే వ్యక్తి అప్పు ఇచ్చిన వారికి గ్యారంటీగా చూపే ఆస్తి, భూమి, ఇల్లు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు. రుణం తీర్చుకుంటే అంటే కట్టకపోతే, అప్పు కట్టకపోతే దీన్ని అమ్ముకునే హక్కు రుణదాతకు ఉంటుంది. పరపతి లభించే సాంప్రదాయ లేదా చట్టబద్ధమైన రంగాలు ఏవి? బ్యాంకులు మరియు సహకార సంఘాలు. ప్రాచీన కాలంలో రోమన్లు జీతాలను దేని రూపంలో చెల్లించేవారు? దానికి గల కారణం ఏమిటి? ఉప్పు, సాల్ట్ రూపంలో చెల్లించేవారు. ప్రాచీన కాలంలో ఉప్పు చాలా అరుదైనది, విలువైనది. రోమన్ సైనికులు జీతాన్ని ఉప్పు రూపంలో ఇచ్చేవారు. దీని నుంచి ఇంగ్లీష్లో జీతానికి వాడే శాలరీ అనే పదం వచ్చింది. లాటిన్ భాషలో సలేరియం అంటే ఉప్పుతో కొనుగోలు చేసేది అని అర్థం. ఆధునిక ద్రవ్య రూపాలైన కరెన్సీ నోట్లు, నాణేలకు స్వతహాగా ఎటువంటి విలువ లేకపోయినప్పటికీ అందరూ వాటిని వినిమయ మాధ్యమంగా ఎందుకు అంగీకరిస్తారు?
దేశ ప్రభుత్వం వాటికి చట్టబద్ధమైన అనుమతి ఇవ్వటం వల్ల. వివరణ: భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లు జారీ చేస్తుంది. భారత చట్టాల ప్రకారం రూపాయి చెల్లింపులు మాధ్యమంగా తిరస్కరించడం నేరం. అందుకే దీనికి చట్టబద్ధమైన ఆమోదం ఉంది. బ్యాంకులలో లబ్ధిదారులకు లభించే డిమాండ్ డిపాజిట్లు అంటే ఏమిటి? వాటి ప్రాధాన్యత ఏమిటి? ఖాతాదారులు తమకు కావలసినప్పుడు వెనక్కి తీసుకోగలిగే డిపాజిట్లే డిమాండ్ డిపాజిట్లు. ఈ డిపాజిట్లు బ్యాంకుల ఖాతాదారులకు చెక్కు సౌకర్యాన్ని కల్పిస్తాయి. నగదు లేకుండా నేరుగా వేరొకరికి డబ్బులు చెల్లించడానికి ఈ డిమాండ్ డిపాజిట్లు ద్రవ్యంలాగా పనిచేస్తాయి. అధికారిక పరపతి రంగం మరియు అనధికారిక పరపతి రంగాల మధ్య ఉన్న ముఖ్య వ్యత్యాసం ఏమిటి? అధికారిక రంగం ఆర్బీఐ పర్యవేక్షణలో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది. అనధికారిక రంగం ఎటువంటి పర్యవేక్షణ లేకుండా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుంది. బ్యాంకులు, సహకార సంఘాలు అధికార రంగంలోకి వస్తాయి. వడ్డీ వ్యాపారులు, స్నేహితులు, బంధువులు అనధికార రంగంలోకి వస్తారు. పేద ప్రజలకు ఇప్పటికీ ఎక్కువ అనధికారిక రంగంపైనే ఆధారపడి అప్పుల ఊరిలో కూరుకుపోతున్నారు. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? దీనివల్ల సమాజంలో ఎవరిపై తీవ్ర ప్రభావం పడుతుంది? వస్తువుల, సేవల ధరలు నిరంతరం పెరుగుతూ ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గడాన్నే ద్రవ్యోల్బణం అంటారు. దీనివల్ల స్థిర ఆదాయం ఉన్నవారు, పేదలు తీవ్రంగా నష్టపోతారు. ధరలు పెరిగినప్పుడు తక్కువ ఆదాయం ఉన్నవారు తమ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేరు. అయితే వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులు దీనివల్ల లాభపడతారు. భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఉపయోగించే 2 ముఖ్యమైన సూచీలు ఏవి? హోల్సేల్ ధరల సూచి WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ధరల సూచి CPI కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. వ్యాపారుల మధ్య జరిగే పెద్ద మొత్తాల అమ్మకాల ధరలను WPI కొలుస్తుంది. సాధారణ ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల రిటైల్ ధరలను CPI కొలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక విధానాల కోసం CPIని ప్రధానంగా తీసుకుంటుంది. జీవన వ్యయ సూచి దేనికి తెలియజేస్తుంది? ఒక నిర్దిష్ట కాలంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు మారకుండా ఉండటానికి అయ్యే ఖర్చులలో మార్పులను ఇది లెక్కిస్తుంది. కాలానుగుణంగా పెరిగే ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలు, కరువు భత్యం పెంచడానికి ఈ సూచీని ప్రాతినిధ్యంగా తీసుకుంటారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పేద ప్రజలకు తక్కువ ధరలకే ఆహార ధాన్యాలను అందించడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి? మార్కెట్లోని ధరలు హెచ్చుతగ్గుల నుండి పేద ప్రజలకు ఆహార భద్రతను కల్పించటం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు పేదలు ఆకలితో అలమటించకుండా ఉండటానికి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా రాయితీ ధరలపై బియ్యం, గోధుమలు వంటివి సరఫరా చేస్తుంది. కనీస మద్దతు ధర అంటే ఏమిటి? ఎవరు ప్రకటిస్తారు? రైతులు పండించిన పంటకు నష్టం రాకుండా ప్రభుత్వం ముందే నిర్ణయించే కనీస కొనుగోలు ధర. దీనిని కేంద్ర ప్రభుత్వం పరిధిలో CACP కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ప్రకటిస్తుంది. మార్కెట్లో ధరలు బాగా పడిపోయినప్పుడు కూడా రైతులు నష్టపోకుండా ఈ మద్దతు ధర భారత ఆహార సంస్థ పంటను కొనుగోలు చేస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపయోగించే ప్రధాన ఆర్థిక సాధనం ఏమిటి? రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు పెంచడం. బ్యాంకులు RBI దగ్గర తీసుకునే రుణాలపై వడ్డీ రేటును పెంచినప్పుడు మార్కెట్లో బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతాయి. దీనివల్ల ప్రజలు అప్పులు తీసుకోవడం తగ్గించి మార్కెట్లో ద్రవ్య చలామణి తగ్గి ధరలు అదుపులోకి వస్తాయి. బ్లాక్ మార్కెట్ అంటే ఏమిటి? దీనివల్ల ధరలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? వస్తువులను చట్టవిరుద్ధంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరతను సృష్టించి ఎక్కువ ధరలకు అమ్మటం. వ్యాపారులు లాభాల కోసం నిత్యావసర వస్తువులను దాచిపెట్టినప్పుడు మార్కెట్లో సప్లై తగ్గి డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. వినియోగదారుల హక్కుల రక్షణ కోసం భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం కోప్రా ఏ సంవత్సరంలో చేయబడింది? 1986 డిసెంబర్ 24. వ్యాపారుల మోసాల నుండి, నాణ్యత లేని వస్తువుల నుండి వినియోగదారులను రక్షించడానికి ఈ చట్టం చేయబడింది. అందుకే భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ బిట్టు టెట్లో ఎక్కువగా అడుగుతుంటాడు. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని డిసెంబర్ 24వ తారీఖు జరుపుకుంటారు. వస్తువుల నాణ్యతను ధృవీకరించడానికి భారతదేశంలో వాడే ప్రామాణిక గుర్తులు ఏవి? పారిశ్రామిక ISI మార్కు, వ్యవసాయ ఉత్పత్తులకు ఆగ్ మార్కు, బంగారు ఆభరణాలకు హాల్ మార్కు. వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి ఈ గుర్తులు ఉన్న వస్తువులే కొనాలి. ఇవి నాణ్యత ప్రమాణాలకు హామీ ఇస్తాయి. ధరల పెరుగుదల వల్ల సమాజంలో ఆదాయ అసమానతలు ఎలా పెరుగుతాయి? సంపన్నులు, ఉత్పత్తిదారులు ఆదాయం మరింత పెరుగుతుంది. పేదలు, కార్మికులు వాస్తవ ఆదాయం పడిపోతుంది. ధరలు పెరిగినప్పుడు కంపెనీ యజమానులకు లాభాలు పెరుగుతాయి. కానీ కార్మికుల వేతనాలు అదే స్థాయిలో పెరగకపోవడం వల్ల పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారతారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆశించే ఆదాయం, చేయబోయే వ్యయాల అంచనా పత్రాన్ని ఏమంటారు? దీనిని రాజ్యాంగంలో ఏమని పేర్కొన్నారు? బడ్జెట్. భారత రాజ్యాంగంలో దీన్ని వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్టికల్ 112 పేర్కొన్నారు.
బడ్జెట్ అనే పదం బొగెట్ అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీని అర్థం తోలు సంచి. ప్రతి ఏటా ప్రభుత్వం దేశ ప్రగతి కోసం వ్యయాలను, ఆదాయాలను, వనరులను బడ్జెట్ ద్వారా పార్లమెంటు ముందు ఉంచుతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరుల్లో పన్ను ఆదాయంలోని రెండు ప్రధాన విభాగాలు ఏమిటి? ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. పన్నులు ఏ వ్యక్తి అయితే పన్ను విధిస్తారో ఆ వ్యక్తి స్వయంగా చెల్లిస్తే, ఏ వ్యక్తికి అయితే పన్ను విధిస్తారో ఆ వ్యక్తి స్వయంగా చెల్లిస్తే అది ప్రత్యక్ష పన్ను. పన్ను భారాన్ని వేరొకరిపై బదిలీ చేయగలిగితే అది పరోక్ష పన్ను. ఉదాహరణకు వస్తు సేవలపై పన్ను జిఎస్టి. ప్రగతిశీల పన్ను విధానం అంటే ఏమిటి? ఇది ఏ పన్నుకు వర్తిస్తుంది? ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరగటాన్ని ప్రగతిశీల పన్ను అంటారు. ఇది ఆదాయ పన్నుకు వర్తిస్తుంది. ధనికుల నుండి ఎక్కువ పన్ను, పేదల నుండి తక్కువ పన్ను వసూలు చేసే సమాజంలో సమానత్వం సాధించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. అనుపాత పన్ను విధానం లేదా రిగ్రెసివ్ పన్ను విధానం పరోక్ష పన్నుల్లో ఎలా కనిపిస్తుంది? ఆదాయంతో సంబంధం లేకుండా అందరిపై ఒకే రెపో రేటుతో పన్ను భారం పడటం. ఒక పేదవాడు, ఒక కోటీశ్వరుడు ఒకే రకమైన సబ్బును కొన్నప్పుడు ఇద్దరు సమానంగా పన్ను చెల్లిస్తారు. దీనివల్ల పేదవాడిపై పడే పన్ను భారం శాతం ఎక్కువ అవుతుంది. భారతదేశంలో పరోక్ష పన్నులన్నింటినీ ఏకం చేస్తూ ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? జిఎస్టి అంట 2017 జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది. ఒక దేశం ఒకే పన్ను అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ వంటి అనేక పరోక్ష పన్నులను రద్దు చేసి జిఎస్టిని తెచ్చింది. ప్రభుత్వ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంటే ఏమిటి? ప్రభుత్వం రోజువారీ నిర్వహణ కోసం ఎటువంటి ఆస్తుల సృష్టి జరగకుండా చేసే వ్యయం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, తీసుకున్న అప్పులకు చెల్లించే వడ్డీలు, సబ్సిడీలు రెవెన్యూ వ్యయం కిందకు వస్తాయి. రెవెన్యూ క్రింది వాటిలో రెవెన్యూ వ్యయం కిందకు వచ్చే అంశాలు ఏవి అని అడుగుతాడు బిట్టు. లేదా రెవెన్యూ వ్యయం కిందకు రాని అంశాలు ఏవి అని అడుగుతారు. వాటికి చూడండి ఏమేంటి అంటే రెవెన్యూ వ్యయం కిందకు వచ్చేవేంటో చూడండి. ముందు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, వాళ్ళ పెన్షన్లు, మరి ప్రభుత్వం తీసుకున్న అప్పులకు చెల్లించే వడ్డీలు, సబ్సిడీలు ఇవన్నీ రెవెన్యూ వ్యయం కిందకు వస్తాయి. ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయం అంటే ఏమిటి? ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది? భవిష్యత్తులో ఆదాయాన్ని ఇచ్చే దేశ ఉత్పాదక ఆస్తుల సృష్టి కోసం చేసే వ్యయం. రహదారులు, ప్రాజెక్టులు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం, పరిశ్రమల స్థాపన వంటివి మూలధన వ్యయం కిందకు వస్తాయి. ఇది దేశ సుదీర్ఘ అభివృద్ధికి పునాది వేస్తుంది. బడ్జెట్ లోటు అంటే ఏమిటి? దీనిని ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుంది? ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం కంటే చేసే మొత్తం వ్యయం ఎక్కువగా ఉండటం. దీనిని ప్రభుత్వం అప్పులు చేయటం ద్వారా లేదా బాండ్లు జారీ చేయటం ద్వారా భర్తీ చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావటం వల్ల ఈ లోటు ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడానికి సిఫార్సు చేసే రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏది? ఆర్థిక సంఘం. ఆర్టికల్ 280. రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి సూత్రాలను నిర్ణయిస్తుంది. పన్నులు చెల్లించకుండా చట్టవిరుద్ధంగా దాచే ఆదాయాన్ని ఏమంటారు? దీనివల్ల ప్రభుత్వానికి జరిగే నష్టం ఏమిటి? నల్లధనం. పన్నులు ఎగ్గొట్టడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. దీనివల్ల సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత ఏర్పడుతుంది. భూమి అంతర్భాగం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రధానంగా వేటిపై ఆధారపడతారు? వాటి ద్వారా తేలిన ముఖ్యమైన విషయం ఏమిటి? భూకంప తరంగాలు. భూమి లోపల మానవుడు నేరుగా వెళ్ళటం సాధ్యం కాదు కాబట్టి భూకంపం వచ్చినప్పుడు వెలువడే తరంగాల వేగం, ప్రయాణించే మార్గాన్ని బట్టి భూమి లోపల ఏముందో శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ప్రతి 32 మీటర్ల లోతుకు 1 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుందని దీని ద్వారానే కనుగొన్నారు. ఆల్ఫ్రెడ్ వెన్గర్ ప్రతిపాదించిన ఖండ చలన సిద్ధాంతం ప్రకారం ప్రాచీన కాలంలో ఉన్న ఏకైక మహాఖండం మరియు మహాసముద్రం పేర్లు పాంజియా మరియు పాంతల్సా. సుమారు 220 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై విడివిడిగా ఖండాలు లేవు. అదంతా ఒక పెద్ద భూభాగంగా ఉండేది. దాని చుట్టూ ఒక సముద్రం ఉండేది. కాలక్రమేణా ఈ పాంజియా 2 భాగాలుగా విడిపోయింది. ఉత్తర భాగాన్ని లారేషియా అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా అని పిలుస్తారు. మన భారత ద్వీపకల్పం గోండ్వానా పీఠభూమికి చెందింది. భూమి లోపల నిర్మాణాన్ని 3 ప్రధాన పొరలుగా విభజించారు. వాటి ఘనపరిమాణ శాతం
పరంగా అమెరికా ఎలా ఉంటుంది? భూపటలం 1%, భూ ప్రావారం 16%, భూ కేంద్ర మండలం 83%. భూమి పైపొర అయిన భూపటలం చాలా పలచగా ఉండి కేవలం 1% మాత్రమే ఆక్రమించింది. మధ్య పొర అయిన భూ ప్రావారం 2900 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. లోపల పొర అయిన భూకేంద్ర మండలం ఇనుము, నికెల్ వంటి భారీ ఖనిజాలు ఉండటం వలన ఇది భూమి మొత్తం ఘనపరిమాణంలో సింహభాగాన్ని కలిగి ఉంది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న తీర ప్రాంతాన్ని పసిఫిక్ అగ్నివలయం అని ఎందుకు పిలుస్తారు? సముద్రంలోనే అత్యధిక అగ్నిపర్వతాలు మరియు భూకంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి. భూఫలకాల కదలిక వల్ల పసిఫిక్ సముద్ర సరిహద్దుల్లో నిరంతరం ఘర్షణ జరుగుతుంది. అందువల్ల ప్రపంచంలోని క్రియాశీలక అగ్నిపర్వతాల్లో అత్యధిక భాగం ఈ వలయంలోనే ఉన్నాయి. సముద్ర నీటి ఉష్ణోగ్రత మరియు లవణీయతను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు ఏవి? ప్రపంచంలో అత్యధిక లవణీయత గల జలాశయం ఏది? అక్షాంశాలు, పవనాలు, అవపాతం, నదులు కలవటం. అత్యధిక లవణీయత గల జలాశయం వాన్ సరస్సు. కొరియాలిసిస్ ప్రభావం అంటే ఏమిటి? దీనివల్ల పవనాల దిశలో ఎటువంటి మార్పు సంభవిస్తుంది? భూమి తన అక్షం చుట్టూ తాను తిరగటం వల్ల ఏర్పడే బలాన్ని కొరియాలిసిస్ బలం అంటారు. దీనివల్ల పవనాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపుకి, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకి వంగుతాయి. దీన్నే ఫెర్రల్ సూత్రం అని కూడా అంటారు. పవనాలు నేరుగా నిలువుగా ప్రయాణించకుండా భూమి తిరిగే వేగానికి అనుగుణంగా తమ దిశను మార్చుకుంటూ ఉంటాయి. ఇది తుఫాన్ల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఇందులో ఉండే నిర్జీవ, సజీవ ఘటకాల మధ్య సంబంధం ఎలా ఉంటుంది? A.G. టాన్స్లే 1935. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే మొక్కలు, జంతువులు మరియు అక్కడ ఉండే గాలి, నీరు, మట్టి, సూర్యరశ్మిల మధ్య జరిగే పరస్పర చర్యల వ్యవస్థనే ఆవరణ వ్యవస్థ అంటారు. ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవించడం దీని ముఖ్య లక్ష్యం. తెలంగాణలో ఎక్కువగా కనిపించే ఆహార పంటలు మరియు వాణిజ్య పంటలు ఏవి? ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, ప్రస్తుతం రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆహార పంటలలో వరి ప్రధానమైంది. వాణిజ్య పంటలలో పత్తి, మిరప ముఖ్యమైనవి. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి సాయం అందించడం. తెలంగాణ రైతులు సాంప్రదాయ పంటల కంటే పత్తి వంటి వాణిజ్య పంటలే వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు కోసం అప్పు పాలు కాకుండా ప్రతి ఏటా ఎకరానికి ఇంత అని పెట్టుబడి సాయం అందించేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో పరిశ్రమల స్థాపనను ఆకర్షించే ప్రధాన కారకాలు ఏమిటి? తెలంగాణ ఐటీ పరిశ్రమ మరియు ఫార్మా పరిశ్రమలు ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి? ముడిసరుకుల లభ్యత, రవాణా సౌకర్యాలు, విద్యుత్, మార్కెట్ మరియు శ్రామికులు. తెలంగాణలో హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రంగారెడ్డి, మేడ్చల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. పరిశ్రమలు లాభసాటిగా నడవాలంటే ముడిసరుకు దొరికే చోటు లేదా మార్కెట్కు దగ్గరగా ఉండాలి. హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ క్యారిడార్, గచ్చిబౌలి, మాదాపూర్, జినోమ్ వ్యాలీ, ఫార్మా ఉండటం వల్ల ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం కిందకు వచ్చే ప్రధాన రంగాలు ఏవి? జీడీపీలో దీని ప్రాధాన్యత ఏమిటి? రవాణా, బ్యాంకింగ్, విద్య, వైద్యం, కమ్యూనికేషన్, పర్యాటకం మరియు బీమా రంగాలు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు అవసరమైన సేవలను అందించే సేవా రంగం ప్రస్తుత కాలంలో దేశ జాతీయ మరియు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అత్యధిక వాటా కలిగి ఉన్న రంగం సేవా రంగం. ఇది ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి 9వ తరగతికి సోషల్కి సంబంధించి, తెలంగాణ టెట్ 9వ తరగతి సోషల్కి సంబంధించి 1 నుంచి 11 యూనిట్లకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.